హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నబార్డ్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ ఏదైతే ఉన్నాయో 91 వేకెన్సీస్ గ్రేడ్ ఏకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ రోజే స్టార్ట్ అవుతుంది అనమాట. 8th November 2025, ఇంకా 30th November 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. గతంలో మీరు IBPSలో రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయాలంటే తప్పనిసరిగా మీరు న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని రిజిస్టర్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో టోటల్గా 6 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అప్లోడ్స్ సెక్షన్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్, అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లాగిన్ పర్పస్ కోసం అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ IBPS. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు QR కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో ఉన్న ఇందులో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలన్నమాట. మొదటైతే ఇక్కడ మన పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏలో RDBS ఒకటి ఉంది, లీగల్ ఒకటి ఉంది, ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే మొదట ఒక నోటిఫికేషన్ అయితే చూసుకోవాలన్నమాట. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జనరల్లో ఒక 48 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్లో 5 ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక 10 ఉన్నాయన్నమాట. అలాగే మనకి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్స్, దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే మెడికల్ స్పెషలిస్ట్, ఎకనామిక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ RDBSలో మనకి అసిస్టెంట్ మేనేజర్ లీగల్లో 2 ఉన్నాయి, ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీలో 4 ఉన్నాయన్నమాట. సో ఒక క్యాండిడేట్ ఒక
డిసిప్లిన్ ఒక స్ట్రీమ్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే లేదనమాట. సపోజ్ మీరు కనుక ఈ యొక్క జనరల్కి అప్లై చేస్తే మీరు కంప్యూటర్ కానీ లేకపోతే వేరే దానికి అప్లై చేసే అవకాశం అయితే లేదనమాట. ప్లస్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ద క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 పోస్ట్ 1 డిసిప్లిన్ ఆఫ్ హిజ్ హర్ చాయిస్ అనమాట. మీరు ఏదో ఒక చాయిస్ ఒకటి మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక క్యాండిడేట్ కనుక సపోజ్ RDBS జనరల్ కనుక అప్లై చేస్తే హీ కెనాట్ అప్లై ఫర్ అనదర్ డిసిప్లిన్ అండ్ వైస్ వర్సా అలాగన్నమాట. దేనికైనా సరే ఒకదానికి మాత్రమే మనం చూస్ చేసుకుని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మల్టిపుల్ పోస్టులు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టకూడదనమాట. సో చెక్ చేసుకొని సపోజ్ మీరు కనుక ఇక్కడ జనరల్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ RDBS అయితే తీసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి RDBS తీసుకుంటే కనుక ఆ యొక్క కంప్యూటర్ కానీ లేకపోతే వాటికి అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనం డిసిప్లిన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు RDBS తీసుకుని జనరల్కి అప్లై చేయాలంటే జనరల్ తీసుకోవచ్చు, లేదు కంప్యూటర్ టెక్నాలజీకి అప్లై చేయాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటికి మాత్రమే అప్లై చేయాలి, ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి, ఒక డిసిప్లిన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. యూఆర్ఆ AWS OBCనా SCనా STనా ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత టైంలో మీకు అయ్యో వ్యాలిడ్ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉంటే కనుక సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి PWD క్యాండిడేట్స్కి సంబంధించిన కాలమ్స్ అనమాట. ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్ అవుట్ చేయాలి, లేకపోతే మనం ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ కింద ఇంకొక బాక్స్ ఉందన్నమాట, ఇది కూడా PWD క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు నో పెడితే ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది కూడాను స్క్రైబ్కి సంబంధించి PWD క్యాండిడేట్స్కి, ఇది కూడా జనరల్ క్యాండిడేట్స్కి అవసరమైతే లేదనమాట. ఇది కూడా స్క్రైబే కిందకు వచ్చేయచ్చు అనమాట. ఇంకా రిలీజియన్ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ఇంకేంటంటే మీ యొక్క రిలీజియన్ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి అనమాట. ఇక్కడ హిందూ కనుక మీరు సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ నో పెట్టాలి. ఇక్కడ అదర్ దాన్ హిందూ కనుక సెలెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. వాళ్ళకైతే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, డూ యూ హ్యావ్ కేటగిరీ సర్టిఫికేట్ పైన మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో SC ST OBC NCL EWS దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే డూ యూ హ్యావ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2020. సపోజ్ మీకు కనుక ఈ యొక్క OBC NCL అంటే మనకి ఇన్కమ్కి సంబంధించింది అనమాట. అలాగే EWS క్యాండిడేట్స్కి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళకి రిజర్వేషన్ అయితే వస్తుంది. ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు దాని కిందకైతే వస్తారు. సో 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1 April 2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. అది ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి వాళ్ళు. అలాగే డూ యూ హ్యావ్ OBC NCL వాళ్ళకు కూడాను ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడాను 1/4/2025 తర్వాత తీసుకున్నది లేదంటే రెన్యువల్ అయినటువంటి ఆ యొక్క NCL ఉంటే మీకు ఆ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో మీరు కనుక OBC వాళ్ళు అయితే తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టాలి. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇవన్నీ అవసరమైతే లేదు. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా దీనికి అప్లై చేస్తామని వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే నాబార్డ్లో కనుక మీరు ఎంప్లాయ్ అయి ఉంటే ఇప్పుడు ఎస్ పెట్టుకోలేకపోతే నోన్. ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ నెంబర్ అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనల్ అండ్ ఇండియన్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. సో మీ ఎగ్జామినేషన్ అప్పుడు ఏదైనా బయోమెట్రిక్ అని ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు అయితే తీసుకుంటారు. దానికోసం మీ యొక్క కన్సెంట్ అనేది ఎస్ఐ తప్పనిసరిగా పెట్టుకుంటే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ లేదు అయినా కూడా ఎంటర్ అయితే చేసుకుంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు ఇలాగా వస్తున్నాయి అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం సపోజ్ మీరు తెలంగాణలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మము,
మహబూబ్ నగర్ ఇవన్నీ వచ్చాయి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా మనకి ఫేజ్ 2కి సంబంధించి కూడాను మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. 3 ఆప్షన్స్ అనమాట. ఇంకా స్టేట్ లేదు, డైరెక్ట్గా సెంటర్స్ అయితే ఇచ్చారు. హైదరాబాద్ ఉంది. కిందకి వచ్చేస్తే మనకి ప్లస్ మన ఆంధ్ర తెలంగాణకి కలిపి హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఫేజ్ 2లో క్యాండిడేట్స్ తగ్గిపోతారు కాబట్టి, షార్ట్ లిస్ట్ అయిపోతాయి కాబట్టి తగ్గించేశారనమాట. సో హైదరాబాద్ ఉంది. రెండో ఆప్షన్ కింద మనకి ఏదైనా దగ్గర ఆప్షన్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. మన 3 ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ది మాత్రం మనం దగ్గరగా ఉన్నది ఇచ్చుకొని రిమైనింగ్ కొంచెం ఇంకా దగ్గరగా ఉన్న వాటిలో దగ్గరగా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి లిస్ట్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 1 నవంబర్ 2025కి అయితే మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. 1 నవంబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్. మీరు చూసుకున్నట్టయితే కనుక 21 to 30 ఇయర్స్ అనమాట. అంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ రెండింటి మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే, లేదంటే మీ యొక్క డిఓబి ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 నవంబర్ 1995. అలాగే ఇక్కడ చూసుకుంటే 1 నవంబర్ 2004 అనమాట. అంటే 1995-2004 మధ్య బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా SC ST వాళ్ళు 5 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 35 ఇయర్స్, OBC NCL వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. సో మీరు దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ 1 నవంబర్ 2025కి మీ ఏజ్ అనేది చూపెడతారు. ఇక్కడ మనం చెక్ అయితే చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నదా లేదా అని. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి. కమలలో ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ వాళ్ళు మేలా ఫీమేలా అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే ఏమీ మనకి అవసరమైతే లేదనమాట. సో మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, డైవర్సల్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. మ్యారీడ్ ఉంటే కనుక ఎవరన్నా స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ స్ట్రీట్, తాలూకా, జిల్లా, అలాగే స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి ఇంకా కూడా పిన్ కోడ్ మెన్షన్ అయితే చేయాలి క్లియర్గా కూడా. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసి సరిపోతుంది. అన్నీ ఫిల్ అయిపోతాయి. లేకపోతే డిఫరెంట్ అయితే ఈ కాలమ్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. మీ నేమ్ ఎంటర్ చేయాలి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి 2 times అనమాట. అకౌంట్ నెంబర్, అలాగే ఏ బ్యాంకులో ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది మీకు, అలాగే అకౌంట్ అని సేవింగా లేకపోతే కరెంట్ అకౌంటా, అలాగే IFSC కోడ్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేస్తే సరిపోతుంది. అందరూ కూడా ఎంటర్ అయితే చేయాలి, ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఫీజు అనమాట. ఫీజు అయితే చూపిస్తున్నారు. నాకైతే 1003 రూపీస్ వచ్చింది. లాస్ట్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక అప్లికేషన్ ఫీజు లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ ఒక 150 రూపీస్ ప్లస్ GST అప్లికబుల్ అవుతుంది, పే చేసుకోవచ్చు అనమాట. అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 850 ప్లస్ GST అయితే కలుపుకొని 1000 రూపీస్ అయితే వచ్చింది, లాస్ట్లో పే చేసుకోవచ్చు. స్టాఫ్ అంటే ఈ యొక్క నబార్డ్లో పనిచేసే వాళ్ళకైతే ఏమీ ఫీజు లేదనమాట, 0 ఫీజు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఇవన్నీ ఎంటర్ చేయలేదని అర్థం అనమాట. చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది. సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ప్లస్ నేను ఒక కాలం అయితే మిస్ చేశాను అనమాట. ఏంటంటే GST ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఒకటైతే పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ అడ్రస్ మీద మీకు GST అంటే ఫీజు పే చేసిన తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. మీరు దాన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు తర్వాత. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఏంటంటే అది మనకి ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది మనకి 1/4/2025 అనమాట. సో 1 నవంబర్ 2025కి మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఆ డేట్ అనేది ఆ యొక్క మార్క్స్ మెమోస్ కానీ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ OD కానీ ఏదో ఒక దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క డేటు ఈ యొక్క 1 నవంబర్ 2020 అందుకన్నా ముందు ఉంటే సరిపోతుంది అనమాట. అందని చెప్పేసి ఇక నోట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ పర్సంటేజ్ గురించి కూడా ఒక నోట్ అయితే ఉందన్నమాట. మీరైతే దాన్ని పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఎగ్జాక్ట్గా 2 డెసిమల్స్ 2 డిజిట్స్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీకు కనుక 49.99 వస్తే మీరు 50% అనేది ఎంటర్ అయితే చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా 49.99 అనేది మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట.
మీరు కనుక జనరల్కి ఆ డిసిప్లిన్కి అప్లై చేస్తే కనుక మీకు ఎనీ డిగ్రీ అనమాట. సో 60% అనేది ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 55% అనేది సరిపోతుంది అనమాట. లేదు మీరు పీజీ మీద అప్లై చేయాలనుకుంటే ఇక జనరల్ డిసిప్లిన్కి అంటే పీజీ కానీ ఏదైనా పీజీ పర్వాలేదు, ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ ఉంటే కనుక మీకు 55% అనేది సరిపోతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 50% అనేది సరిపోతుంది అనమాట. సో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చును. అలాగే మీరు కంపెనీ సెక్రటరీకి, ఫైనాన్స్కి వాటికి కూడా పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేశారు. అలాగే మీరు కనుక కంప్యూటర్ దాన్ని కనుక మీరు అప్లై చేస్తే సో బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక బ్రాంచ్లో మీరు బీఈ బీటెక్ చేసి 60% వస్తే కనుక 60% సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 55% అనేది సరిపోతుంది అనమాట. లేదంటే మీరు పీజీ ఉన్నా కూడాను, లేదంటే అంటే ఎంఎస్సీ కానీ ఇంకా ఎంసీఏ లాంటివి చేసినా, లేకపోతే డిఓఈ ఎస్ఈసీ బీ లెవెల్ లాంటివి చేసినా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే పర్సంటేజ్ అనేది ఇక్కడ పీజీ అయితే 55%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% అనేది సరిపోతుంది అనమాట. సో మీరు ఆ యొక్క ఏ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఇక్కడ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ తీసుకొని అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు దానికి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ ఇక్కడ మనకి వస్తున్నాయి అన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ 4 years బీటెక్ బీఈనా అనేది ఇక్కడ ఇందాక చెప్పినటువంటి అన్నీ కూడాను మనకు వస్తున్నాయి. దాంతోపాటు బీఏ, బీఎస్సీ, బీకామ్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అన్నీ వస్తాయి. లేని డిగ్రీ ఏదైనా మీరు చేస్తుంటే అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. సో మీరు చేసినటువంటి డిగ్రీ ఇక్కడ ఉంటే కనుక డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సర్టిఫికేట్లో ఉంటుంది డేట్ అండ్ మంత్, ఇయర్. కాకపోతే కింద మన అండర్ సైన్ చేస్తారనమాట, స్టాంప్ వేస్తారు, దాని మీద మనకి డేట్ అనేది ఉంటుంది డిగ్రీ సర్టిఫికేట్ మీద. పర్సంటేజ్ అనేది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది వేసుకోవాలి, రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు. సో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు పీజీ ఏదైనా ఉంటే కనుక, అలాగే ఎంఎస్సీ కానీ, ఎంఎస్సీ లాంటి ఎంసీఏ కానీ, కంప్యూటర్ సైన్స్ వీటిల్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట, వదిలేసుకోవచ్చు. అలాగే పీజీ డిప్లొమా చేస్తుంటారు కొంతమంది, ఎవరన్నా చేస్తుంటే చేసుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఎంబీఏ అలాంటివి ఏదైనా సిఎస్ లాంటివి అవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది డిఓఈ ఎస్ఎస్సికి సంబంధించి బీ లెవెల్ చేస్తారు కొంతమంది, చేస్తుంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేని వాళ్ళు నో పెట్టుకోవాలన్నమాట. సో అది అందరికీ రాదు, నేను కంప్యూటర్ తీసుకున్నా కాబట్టి నాకైతే వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఏదైనా ఉంటే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. స్టార్ మార్క్ అనేది ఇక్కడ ఏం లేదు, కంపల్సరీ అయితే కాదు. సో ఇక్కడైతే కంపెనీ నేమ్, మీ పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఎంటర్ చేయాలనుకోండి, యాడ్ మోర్ రోస్ అనేది ఉందన్నమాట, బ్లూ బటన్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక బటన్ అయితే వస్తుంది, ఇక్కడ ఒక లైన్ అయితే వస్తుంది, అక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే కనుక మీకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎస్ పెట్టుకుంటే అక్కడ ఎగ్జామినేషన్కి ముందు మీకు ఫ్రీగా అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, చేసి ఇలాగా మనం టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంగ్లీష్ మన అందరికీ వచ్చు కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే కనుక రీడ్ అయితే రీడ్, రైట్ అయితే రైట్, స్పీక్ అయితే స్పీక్ అనమాట. వ్యాలిడ్ అనాలి, వ్యాలిడ్ అంటే ఇలాగ వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్లీ అని. సో నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్. లేదంటే బ్యాక్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఎడిట్ అయితే చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు టిక్ ఆన్ చేసి కంప్లీట్ అయితే చేసుకోవాలి. అది షూర్ అంటారు, ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ కనుక ఉంటే ఎస్ పెట్టుకుంటే అది మీకైతే ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసి మీరు మీ యొక్క లాగిన్ అయిపోయి మీ యొక్క
కన్సెంట్ అనేది ఇచ్చేస్తే ఎలో అంటే సరిపోతుంది, లేదంటే నో ఎరో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడాను ఒక వైట్ పేపర్ మీద కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది మనం చేత్తో రాసుకొని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో దాన్ని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఐకామా మీ నేమ్ అయితే రాసుకోవాలన్నమాట. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని కింద మీరు సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 103 రూపీస్ అయితే వచ్చింది. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే కనుక 150 ప్లస్ GST అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ ఉంది, ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఒక బటన్ అయితే ఉంది, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అనేది డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట ఫీజు పే చేసుకునే దానికి. మీ దగ్గర కానీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే దీని ద్వారా ఇవ్వచ్చు, డెబిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, క్యూఆర్ కానీ, యూపీఐ కానీ ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక మీకు ఇక్కడ లాగిన్ కోసం ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేస్తే లాగిన్ అయితే అవుతారు. ఈ యొక్క క్రెడెన్షియల్స్ అనేవి మీకు ఈమెయిల్ ఐడికి, మొబైల్కి అయితే వచ్చి ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అయితే మీ ప్రింట్ అయితే తీసుకొచ్చాము అప్లికేషన్ ఫామ్. దానికైతే మనకి టైం అయితే ఇచ్చారు, 15 December 2025 లోపు మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి నబార్డుకి సంబంధించి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.